ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి వనపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. దుర్యోధనుడు వైష్ణవ యజ్ఞం చేయుట. ఆ మాటలు విని దుర్యోధనుడు, కర్ణా, నీవు సహాయుడుగా ఉన్నప్పుడు నాకు సాధ్యం కానిదేదీ లేదు. యుధిష్ఠిరుని రాజసూయ యాగం సూచినది మొదలు నాకు ఆ యాగం చెయ్యాలని తీవ్రమైన వాంఛ మనస్సులో ఉన్నది. అది నీవు చేయించాలి అన్నాడు. తప్పక నీవు రాజసూయ యాగం చెయ్యాలి, కావలసిన ఏర్పాట్లన్నీ చేయించుకో అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు పురోహితుణ్ణి పిలిపించి, నీవు నా చేత రాజసూయ యాగం చేయించాలి అని కోరాడు. అప్పుడు ఆ పురోహితుడు, రాజా, యుధిష్ఠిరుడు జీవించి ఉండగా, మీ తండ్రి ధృతరాష్ట్రుడు జీవించి ఉండగా మీ కౌరవ వంశం వారెవరూ ఆ యాగం చేయకూడదు. రాజసూయం వంటిదే మరొక యజ్ఞం ఉంది. నీకు కప్పం కట్టే రాజులందరూ ఇచ్చిన బంగారంతో ఒక బంగారు నాగలి చేయించి దానితో యజ్ఞవాటాన్ని దున్నాలి. ఆ యజ్ఞవాటంలో వైష్ణవం అను యజ్ఞం చెయ్యి. అది రాజసూయంతో పోటీపడే యజ్ఞం అన్నాడు. దుర్యోధనుడు తన మిత్రులతోనూ మంత్రులతోనూ ఆలోచించి ఆ యజ్ఞం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. రాజులందరికీ ఆహ్వానాలు పంపారు. దుశ్శాసనుడు ద్వైతవనంలో ఉన్న పాండవులను ఆహ్వానించడానికై ప్రత్యేకించి దూతలను పంపాడు. వాళ్ళు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, రాజా, మా మహారాజు స్వవీర్యం చేత సంపాదించిన సంపదలతో యజ్ఞం చేస్తున్నారు. మిమ్మల్నందరినీ ఆహ్వానించడానికై మమ్ములను పంపాడు అని చెప్పారు. మేము కూడా వస్తాం, కానీ ఇప్పుడు కాదు. 13 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు సమయాన్ని, షరతును పాలించాలి కదా అన్నాడు యుధిష్ఠిరుడు. భీముడా మాటలు విని ఆ దూతలతో, మీరు వెళ్ళి మీ రాజుకు చెప్పండి, 13 సంవత్సరాల గడువు పూర్తి అయిన తరువాత జరగబోయే రణసత్రంలో అస్త్రశస్త్రాలతో ప్రజ్వలిస్తున్న అగ్నిలో వానిని పడవేసి కౌరవుల యందు క్రోధమనే హవిస్సును యుధిష్ఠిరుడు ఏనాడు హోమం చేస్తాడో ఆనాడు నేను కూడా వస్తాను. దుర్యోధనుడు గొప్ప అట్టహాసంతో ఆ యజ్ఞం చేశాడు. యజ్ఞం పూర్తి చేసుకొని నగరంలో సుయోధనుడు ప్రవేశిస్తుండగా వందిమాగదులు స్తుతించారు. కొందరు, ఈ యజ్ఞం యుధిష్ఠిరుడు చేసిన రాజసూయం 16వ వంతుకు కూడా పోలదు అన్నారు. కొందరు మిత్రులు ప్రశంసించారు. అందరూ సంతోషంతో ఒకచోట కూర్చుని ఉండగా కర్ణుడు లేచి, రాజా, దురాత్ములైన పాండవుల రూపు మాపి నువ్వు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు మళ్ళీ నీవిలాంటి అభివృద్ధిలో ఉండగా
నేను చూస్తాను అన్నాడు. దుర్యోధనుడు సంతోషించి, పాండవులను నశింపజేసి నేను రాజసూయ యాగం ఎప్పుడు చేస్తానో కదా అన్నాడు. మహారాజా, నేను అర్జునుణ్ణి సంహరించే వరకు పాదాలు కడిగించుకొనను, మద్య మాంసాలు ముట్టను, ఎవరైనా వచ్చి ఏది యాచించినా లేదని చెప్పను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. దూత వచ్చి దుర్యోధనుని యజ్ఞం విషయం చెప్పిన నాటి నుండి కూడా దానిని గూర్చి ఆలోచిస్తూ యుధిష్ఠిరుడు ఎక్కడా కూడా సుఖం పొందలేకపోయాడు. ఈలోగా చారుల ద్వారా కర్ణుడు చేసిన ప్రతిజ్ఞను గూర్చి విన్న యుధిష్ఠిరునకు నిద్ర పట్టలేదు. ఒకనాడు ద్వైతవనంలోని మృగాలన్నీ కన్నీరు కారుస్తూ యుధిష్ఠిరునకు స్వప్నంలో కనపడ్డాయి. వణికిపోతూ చేతులు కట్టుకొని నిలిచి ఉన్న వాటిని చూచి యుధిష్ఠిరుడు, మీరెవరు, ఎక్కడుంటారు, ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడా మృగాలు, మహారాజా, మేం ద్వైతవనంలో నీ సోదరులు వేటాడి చంపగా మిగిలిన మృగాలం. మా సంతతి పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయేటట్లున్నది. కేవలం విత్తనాలుగా మేం మాత్రమే మిగిలాం. మమ్ములను నువ్వు కరుణించాలి అన్నాయి. దయామయ హృదయుడైన యుధిష్ఠిరుడు, మీరు కోరినట్లు చేస్తాను అని వాటితో చెప్పి మరునాడు తన స్వప్న వృత్తాంతం సోదరులకు తెలిపి, ఇక్కడ మనం 1 సంవత్సరం 8 మాసాలున్నాము. మళ్ళీ మనం తృణ బిందు సరస్సు దగ్గరికి వెడదాం అన్నాడు. వెంటనే పాండవులు పరివారంతో బయలుదేరి వెళ్ళి కామ్యకవనం చేరారు. వ్యాసుడు పాండవులను చూడడానికై వెళ్ళుట. ఒకనాడు వ్యాసుడు పాండవులను చూడడానికై కామ్యకవనానికి వెళ్ళాడు. వాళ్ళ అభివాదన సత్కారాదులను స్వీకరించి యుధిష్ఠిరునితో, యుధిష్ఠిరా, తపస్సు చేస్తేనే కానీ లోకంలో ఎవరు మహాసుఖం పొందజాలరు. తపస్సు కంటే గొప్పది మరొకటి లేదు. తపస్సు చేత గొప్ప గొప్ప విషయాలను కూడా సాధించవచ్చు. తపస్సు చేత సాధ్యం కానిది ఏదీ లేదని తెలుసుకో. తపసో హి పరం నాస్తి తపసా విందతే మహత్, నాసాధ్యం తపసః కించిదితి బుద్ధస్వ భారత. వనపర్వము 159:16. సత్యము, రుజుత్వము, క్రోధం లేకపోవడం, దానం, దమం, శమం, అసూయ లేకపోవడం, అహింస, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, ఇవి మానవులను పవిత్రింపజేస్తాయి. సమయం వచ్చినప్పుడు సంతోషపూర్వకంగా దానం చేస్తూ ఉండాలి. సత్యం పలికే వానికి ఆయుర్దాయము, అనాయాసము, రుజుత్వము లభిస్తాయి. క్రోధము, అసూయ లేనివాడు సుఖంగా ఉంటాడు. నాయనా, ఈ పృథివిలో దానమంత కష్టమైన పని మరేదీ లేదు. ఓ మహామతి, వీరులైన నరులు ప్రియమైన ప్రాణాలను కూడా ధనం కోసం విడవడానికి వెనుదీయకుండా సముద్రాలలో ప్రయాణిస్తారు, అడవులలో తిరుగుతారు. కొందరు వ్యవసాయము, పశుపాలనాదికము చేస్తారు. కొంతమంది ఇతరులకు సేవ చేస్తారు. పరిత్యజ్య ప్రియాన్ ప్రాణాన్ ధనార్థం హి మహామతే ప్రవిశంతి నరాధీరాః సముద్రమటవీం తథా. కృషిగోరక్ష్మ్యమిత్యేకే
ప్రతిజ్యంతి మానవాః పురుషాః ప్రేష్యతామకే నిర్గచ్చంతి ధనార్థినః. వనపర్వము 259, 29, 30. ఎంతో శ్రమపడి సంపాదించిన ధనాన్ని ఇతరులకు ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని. దానమంత శక్యం కాని పని మరొకటి లేదు. అందుచేతనే దానం చాలా గొప్పది అని నా అభిప్రాయము. తస్మాత్ దుఃఖార్జితస్యైవ పరిత్యాగః సుదుష్కరః నా దుష్కరతరం దానాత్ తస్మాత్ దానం మతం మమ. వనపర్వము 259, 31. అన్యాయంగా సంపాదించిన ధనంతో దాన ధర్మం చేసిన వానిని ఆ దానం మహాభయం నుండి రక్షింపజాలదు. అన్యాయాత్ సముపాత్తేన దానధర్మో ధనేన క్రియతే న స కర్తారం త్రాయతే మహతో భయాత్. వనపర్వము 259, 33. దాన ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ వ్యాసుడు ముద్గలుడను బ్రాహ్మణుని కథ చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు ఉంచవృత్తితో అనగా కళ్ళాలలో రాలిపడి ఉన్న ధాన్యపు గింజలు ఏరుకొని వాటితో మాత్రమే జీవించు విధానంతో సకుటుంబంగా జీవిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతనిని పరీక్షించడానికై దుర్వాసుడు ఉన్మత్త బ్రాహ్మణ వేషంతో వరుసగా 6 దివసాలు వచ్చి వారి అన్నం అంతా తినేసి వెళ్ళిపోయినా ముద్గలుని మనస్సులో ఏమాత్రమూ వికారం కలగలేదు. దుర్వాసుడు అతనిని చాలా ప్రశంసించి వెళ్ళిపోయాడు. ఒకనాడు ఒక దేవదూత విమానం తీసుకొని వచ్చి, నీవు చేసిన పుణ్యాలకు స్వర్గం జయించావు, విమానం ఎక్కు అని చెప్పగా ముద్గలుడు స్వర్గంలో ఉన్న విశేషాలేమిటి అని వానినడిగాడు. అతడు స్వర్గంలో సుఖమే కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ దుఃఖాలేవీ ఉండవు. అక్కడ కూడా పైకి వెళ్ళిన కొలది కొన్ని ఉత్తమలోకాలుంటాయి. వాటిలో ఇంకా కొన్ని వైశిష్ట్యాలు ఉంటాయి. ఎవరూ ఏమీ శ్రమపడవలసిన పని ఉండదు. అయితే అక్కడ కొన్ని దోషాలు కూడా లేకపోలేదు. తాము చేసిన కర్మల ఫలాన్ని మాత్రమే అక్కడ అనుభవిస్తారు. క్రొత్తగా కర్మ ఏదీ చేయరు. కొంతకాలానికి మూల కర్మ తరిగిపోతుంది. కృతస్య కర్మణస్తత్ర భుజ్యతే యత్ ఫలం దివి నచాన్యత్ క్రియతే కర్మ మూలచ్ఛేదేన భుజ్యతే. వనపర్వము 261, 28. పుణ్యం అయిపోయిన తరువాత పడిపోతాను కదా అను చింత అన్ని విధాల స్వర్గాలలో ఉన్నవాళ్ల మనస్సులను వేధిస్తూ ఉంటుంది. ఈ దోషాలు బ్రహ్మలోకం వరకు కూడా ఉన్నాయి. అయితే ఈ విభిన్న స్వర్గలోకాలన్నింటిలోనూ మానవులకు దోషాల కంటే గుణాలు వేల కొలది అధికంగా ఉంటాయి అని చెప్పాడు. ఆ బ్రహ్మభువనాదేతే దోషా మౌద్గల్యదారుణాః నాకలోకే సుకృతినాం గుణాస్త్వయతశో నృణాం. వనపర్వము 261, 32. స్వర్గంలో ఉంటాయని నీవు చెప్పిన దోషాలు చిన్నవేమీ కాదు, పెద్దవే. ఈ దోషాలు లేని మరొక లోకం ఏదైనా ఉందా అని అడిగాడు మౌద్గల్యుడు. బ్రహ్మలోకం పైన విష్ణులోకం ఉంది. అక్కడికి మహాయోగులు మాత్రమే వెళ్ళగలుగుతారు అని దేవదూత అన్నాడు. దేవదూత మాటలు విన్న మౌద్గల్యుడు కొన్ని క్షణాలు ఆలోచించుకున్నాడు.
ఇలా అన్నాడు: దేవదూత, నీకు నమస్కరిస్తున్నాను. ఇన్ని మహాదోషాలున్న స్వర్గంతో కానీ సుఖంతో కానీ నాకు పని లేదు. అక్కడ నుండి పడిపోయిన వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం కదా. నేను శాశ్వత సుఖరూపమైన మరొక మార్గం అన్వేషించుకుంటాను. ఈ విధంగా దేవదూతను పంపివేసి ఆ మహాముని ధ్యానయోగం అవలంబించి గొప్ప జ్ఞానాన్ని సంపాదించి మోక్షం పొందాడు. జ్ఞానయోగేన శుద్ధేన ధ్యాననిత్యో బభూవః ధ్యానయోగాద్బలం లబ్ధ్వా ప్రాప్య బుద్ధిమనుత్తమాం జగామా శాశ్వతీం సిద్ధిం పరాం నిర్వాణలక్షణాం. వనపర్వము 261:47. యుధిష్ఠిరా, చక్రంలోని ఆకులు క్రిందికి మీదికి వెళ్ళినట్లు మానవునికి సుఖం తరువాత దుఃఖము, దుఃఖం తరువాత సుఖము వస్తూ ఉంటాయి. సుఖన్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం పర్యాయేణ పసర్పంతే నరం నేమిమరా ఇవ. వనపర్వము 261:49. నీవు కూడా ఈ కష్టాలన్నీ దాటి నీ రాజ్యం నువ్వు పొందుతావు అని ధైర్యం చెప్పి వ్యాసమహాముని అంతర్ధానం చెందాడు. దుర్యోధనుడు దుర్వాసుణ్ణి యుధిష్ఠిరుని వద్దకు పంపుట. పాండవులు అరణ్యాలలో కూడా నగరంలోనే ఉన్నట్లు సుఖంగా ఉండడం చూచి దుర్యోధనాదులు వీళ్లకు ఏ విధంగా కష్టాలు కలిగించాలా అని ఆలోచిస్తుండగా మహాతపస్శాలి అయిన దుర్వాసుడు 10,000 మంది శిష్యులతో అక్కడికి వెళ్ళాడు. అతడు అనేక విధాల అసౌకర్యాలు కలిగించిన దుర్యోధనుడు అతని శాపానికి భయపడి ఎప్పుడు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా భోజనాది సపర్యలు చేస్తూ అతనికి శుశ్రూష చేశాడు. దుర్యోధనుడు అతని సోదరులు తానే విధంగా ఇబ్బందులు కలగజేసినా ఏ మాత్రమూ విసుగు కొనక చాలా కాలం సేవ చేసినందుకు దుర్వాసుడు సంతోషించి ఏమి కావాలో కోరుకో అన్నాడు. మంత్రులతో అంతకు ముందుగానే ఆలోచించి ఉన్న దుర్యోధనుడు చాలా సంతోషించి ఆ మునికి నమస్కరించుచు, మహాముని, నీవు ఇంతమంది శిష్యులతో మా ఇంట ఇంతకాలము ఏ విధంగా అతిథిగా ఉన్నావో అదేవిధంగా అరణ్యంలో నివసిస్తున్న మా అన్నగారు ధర్మాత్ముడైన యుధిష్ఠిరునకు అతిథిగా వెళ్ళాలి. వాళ్ళు అన్నదమ్ములందరూ అతిథులు. ద్రౌపది కూడా భోజనాలు పూర్తి చేసుకొని సుఖంగా కూర్చున్న సమయంలో నీవు వెళ్ళాలి అని కోరాడు. తప్పకుండా అలాగే చేస్తాను అని అంటూ దుర్వాసుడు వెళ్ళిపోయాడు. కర్ణ దుర్యోధనులు ఎంతో సంతోషంతో కరచాలనం చేసుకున్నారు. మనం అనుకున్నది జరిగింది. పాపాత్ములైన పాండవులు దుర్వాసుని కోపాగ్నిలో మాడిపోతారు అన్నాడు కర్ణుడు. ఒకనాడు దుర్వాసుడు 10,000 మంది శిష్యులతో యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్ళాడు. అప్పటికి అందరూ భోజనాలు చేసి మాటలు చెప్పుకుంటున్నారు. యుధిష్ఠిరుడు ఆ మునికి ఎదురేగి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ప్రార్థించి స్నానాలు చేసి రండి అని ఆ మునితో అన్నాడు. వాళ్ళు స్నానాలకు వెళ్ళారు. అక్షయపాత్ర శుభ్రంగా కడిగివేసిన ద్రౌపదికి వీళ్ళందరికీ ఆతిథ్యం ఎలా ఇవ్వాలో తెలియలేదు. ఆనాడు నిండు సభలో నా మానాన్ని సంరక్షించావు శ్రీకృష్ణ, ఈ ఆపద నుండి కూడా మమ్మల్ని నువ్వే ఉద్ధరించాలి అని కృష్ణుణ్ణి ప్రార్థించింది. ఆ మొర ఆలకించి కృష్ణుడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. ద్రౌపది అతనికి నమస్కరించి అతనికి దుర్వాసుని ఆగమనం
మొదలైన విషయాలు చెప్పింది. ద్రౌపది, నాకు చాలా ఆకలి వేస్తున్నది, ముందు నాకేమైనా ఆహారం పెట్టు, తరువాత ఆలోచించుకొనవచ్చును అన్నాడు కృష్ణుడు. ద్రౌపది సిగ్గుపడుతూ భాస్కరుడిచ్చిన గిన్నెలో నుండి ఆహారం అవిచ్ఛిన్నంగా నేను భోజనం చేసేటంత వరకే వస్తుంది. నేను భోజనం చేయగానే ఆగిపోతుంది. నా భోజనం అయిపోయింది, ఇంకా అన్నం ఏమీ లేదు అంది. ద్రౌపది, నేను ఈ విధంగా ఆకలితో బాధపడుతూ ఉంటే ఇది పరిహాసానికి సమయం కాదు. శీఘ్రంగా వెళ్ళి ఆ గిన్నె ఇలా తీసుకొనిరా అన్నాడు. ఆమె తీసుకొని వచ్చింది. ఆ గిన్నె తీసుకొని దాని పీక దగ్గర అంటుకొని ఉన్న ఆకు ముక్క నోట్లో వేసుకొని కృష్ణుడు, ఇది విశ్వాత్మ యజ్ఞభోక్త అయిన దేవునకు తృప్తి కలిగించుగాక. విశ్వాత్మా ప్రియతాం దేవస్తుష్టాస్త్వితి యజ్ఞభుక్ అంటూ ఇప్పుడు ఆ మునులందరినీ భోజనానికి పిలు అని సహదేవుణ్ణి నది వద్దకు పంపాడు. ఆ మునులు అఘమర్ష సూక్తాలు పఠిస్తూ ఆ నదిలో మునిగి పైకి లేచేటప్పటికీ వాళ్ల పొట్టలు అన్నాలతో నిండి అందరూ త్రేయించారు. వాళ్ళందరూ దుర్వాసుని వద్దకు వెళ్ళి, మహాత్మా, మనం యుధిష్ఠిరునితో వంటలు వండించమని చెప్పి వచ్చాం. ఇప్పుడు భోజనం చేసే స్థితిలో లేం, ఏమి చెయ్యాలి అని అడిగారు. అప్పుడు దుర్వాసుడు, మనం వ్యర్థంగా వంటలు చేయించి పెద్ద అపరాధం చేశాం. పాండవులు ధర్మాత్ములు, కేశవ భక్తులు. అంబరీషునికి నేను శ్రమ కలిగించిన నాటి నుండి నాకు విష్ణు భక్తులంటే చాలా భయం. అందరూ ఇక్కడి నుండే పారిపోదాం. పాండవులు మన్ని చూస్తే వారు చూపులకు కాలిపోతాం అన్నాడు. అందరూ అక్కడి నుంచే వెళ్ళిపోయారు. సహదేవుడు వచ్చి ఎంత వెదికినా ఎవరూ కనపడలేదు. తిరిగి వచ్చి యుధిష్ఠిరాదులతో చెప్పాడు. వాళ్ళు ఆ మునుల కోసం నిరీక్షిస్తూ ఏ అర్ధరాత్రి సమయంలో వస్తారో, ఏమవుతుందో అని దిగులుతో ఉన్నారు. కృష్ణుడు విషయం అంతా విశదీకరించాడు. ధార్తరాష్ట్రులు పాండవుల విషయంలో ఇలాంటి దుష్కార్యాలు ఇంకా ఎన్నో చేశారు. అవేమీ ఫలించలేదు. జయద్రథుని వృత్తాంతం. ఒకనాడు పాండవులు 5 కూడా వేటకు వెళ్ళారు. ఆశ్రమంలో ద్రౌపది, కొందరు పరిచారికలు, ధౌమ్యుడు మాత్రమే ఉన్నారు. సింధురాజైన జయద్రథుడు పెద్ద సైన్యంతోనూ చాలామంది రాజులతోనూ కలిసి వివాహం చేసుకొనడానికై శాల్వేయుల వద్దకు వెడుతూ మార్గమధ్యంలో కామ్యకవనంలో ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని చూచాడు. ఆమె దేవకన్యయా, దేవనిర్మితమైన మాయయా అనుకుంటూ అందరూ ఆమెకు దూరం నుండియే నమస్కరించారు. ఆమెను చూడగానే జయద్రథుడు కామమోహితుడై, నేను ఎలాగైనా ఈమెను పొందాలి, ఇంకా ఎవరిని వివాహం చేసుకొనను, ఈమె ఎవరో తెలుసుకొనిరా అని కోటికాస్యుడను రాజును ఆమె వద్దకు పంపాడు. అతడు వెళ్ళి తనను గూర్చి, జయద్రథుణ్ణి గూర్చి, అతనితో ఉన్న ఇతర రాజులను గూర్చి ద్రౌపదికి వర్ణించి చెప్పి, నీవెవరవు, ఇంతటి ఘోరారణ్యంలో ఒక్కతివే ఎందుకున్నావు, నీ భర్త ఎవరు అని ఆమెను అడిగాడు. ద్రౌపది తనను గూర్చి తన భర్తలను గూర్చి వానికి చెప్పి, అతిథి ప్రియుడైన ధర్మరాజు శీఘ్రంగా వస్తాడు, మీరందరూ మా ఆతిథ్యం స్వీకరించండి అంది. అతడా మాటలు జయద్రథునకు చెప్పాడు. నేను ద్రౌపదిని చూస్తాను అంటూ
అతడు దుష్టమైన భావంతో ద్రౌపది దగ్గరకు వెళ్ళి కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె తగు విధంగా సమాధానం చెప్పి అతనిని కూడా కుశల ప్రశ్నలు వేసి పాద్యాసనాదులతో సత్కరించింది. జయద్రథుడు తన మనస్సులోని దురాలోచనలు వ్యక్తం చేస్తూ, దీనులై అడవుల పాలైన భర్తలతో ఏం సుఖపడతావు, నన్ను వివాహమాడు, రా రథం ఎక్కు అన్నాడు. ద్రౌపది జయద్రథుణ్ణి అనేక విధాల నిందించింది. ధౌమ్యుణ్ణి పిలుస్తూ దీనంగా కేకలు వేసింది. జయద్రథుడు ఆమెను బలాత్కారంగా పట్టుకొని రథం మీద కూర్చుండబెట్టుకొని తీసుకొని పోతుండగా ధౌమ్యుడు వానిని నివారిస్తూ కాలిబంట్లతో కలిసి నడిచి వెళ్ళాడు. ఇంతలో పాండవులందరూ వేట నుండి తిరిగి వస్తున్నారు. ద్రౌపది పరిచారిక ఏడుస్తూ వాళ్లకు ఎదురుగా వెళ్ళి ద్రౌపదిని జయద్రథుడు అపహరించి తీసుకొని వెళ్ళిపోతున్నాడు, శీఘ్రంగా వెళ్ళి ఆమెను రక్షించండి అని మొరపెట్టింది. వెంటనే పాండవులందరూ జయద్రథుడు వెళ్ళిన మార్గాన రథాలు ఎక్కి శీఘ్రంగా వెళ్ళారు. వారు జయద్రథుని సేననంతను సంహరించారు. వీరులందరూ మరణించడంతో భయపడి జయద్రథుడు ద్రౌపదిని విడిచి రథం ఎక్కి శీఘ్రంగా పారిపోయాడు. జయద్రథుడు పారిపోవడం చూచి అర్జునుడు జయద్రథుని సైనికులను మర్దిస్తూ ఉన్న భీమునితో, జయద్రథుడు పారిపోయాడు కదా, వీళ్లను చంపి ఏమి ప్రయోజనం, వానిని వెదుకు అన్నాడు. భీముడు యుధిష్ఠిరునితో, రాజా, శత్రు సైన్యంలోని వీరులందరూ మరణించారు. జయద్రథుని విషయం నేను అర్జునుడు చూసుకుంటాం. మీరు ముగ్గురు ద్రౌపదిని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళండి అన్నాడు. సైంధవుడు ఎంత దుర్మార్గుడైనా గాంధారి ముఖము, దుశ్శల ముఖము చూచి మనం వానిని చంపకూడదు, వానిని చంపకండి అన్నాడు యుధిష్ఠిరుడు. అతడు ఎంత బ్రతిమాలినా విడవవద్దు, నాకింత అపకారం చేసిన వానిని చంపివేయండి అంది ద్రౌపది. వాళ్ళు నలుగురు పురోహితుడు ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పటికే జయద్రథుడు 1 కోశం అనగా 2 మైళ్ళ దూరం వరకు పారిపోయాడు. అప్పుడు అంత దూరంలో ఉన్న అశ్వాలను కూడా అర్జునుడు చంపివేసి అత్యద్భుతమైన కార్యం చేశాడు. దివ్యాస్త్ర సంపన్నుడైన అర్జునుడు అతి క్లిష్ట సమయాలలో కూడా ఏ మాత్రము కంగారు పడడు. నాహి దివ్యాస్త్ర సంపన్నః కృచ్ఛకాలే అప్య సంభ్రమః. వనపర్వము 271:54. భీమార్జునుడు వెంబడించగా జయద్రథుడు అరణ్యంలోనికి పరుగెత్తాడు. భీముడు వెళ్ళి పట్టుకున్నాడు. వానిని చంపవద్దు అని అర్జునుడు అన్నాడు. ద్రౌపది విషయంలో అలా ప్రవర్తించిన ఈ పాపాత్ముణ్ణి విడిచిపెట్టకూడదు. ఎప్పుడు చూచినా యుధిష్ఠిరుడు జాలి చూపుతూ ఉంటాడు. తెలివి తక్కువతనంతో నువ్వు కూడా నన్ను అడ్డుకుంటుంటావు, నేనేం చెయ్యాలి అంటూ భీముడు జయద్రథుని తల మీద అర్ధచంద్ర బాణంతో 5 చోట్ల క్షౌరం చేసి, మూఢా, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నేను దాసుణ్ణి అని పెద్దల సమక్షంలో చెప్పాలి అని ఆదేశించాడు. అతడు అలాగే చేస్తాను అన్నాడు. జయద్రథుణ్ణి లాగికుంటూ తీసుకుని వెళ్ళి భీముడు యుధిష్ఠిరుని ముందు పడవేశాడు. రాజు వానిని చూచి నవ్వి, వీనిని విడిచివేయండి అన్నాడు. ఇతడు ఇప్పుడు పాండవుల దాసుడు, ద్రౌపదికి చెప్పు అన్నాడు భీముడు. ద్రౌపది, ఈ దాసునికి 5 చోట్ల క్షౌరం చేశారు కదా, విడిచిపెట్టివేయండి అంది. వానిని విడిచివేశారు. అతడు యుధిష్ఠిరునికి నమస్కరించి అక్కడనే ఉన్న మునులను చూచి,
మనస్సులో వ్యాకులత చెందాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఛీ, స్త్రీకాముడవై ఇంత నీచకార్యం చేశావు. క్షుద్ర పరివారంతో ఉన్న క్షుద్రుడవు నీవు. నీవు చేసిన ఇలాంటి నీచకార్యం ఏ పురుషాధముడైనా చేస్తాడా? నిన్ను దాసత్వం నుండి విడిచివేశాం, వెళ్ళు, ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు అని అంటూ వానిని పంపివేశాడు. జయద్రథుడు అవమానంతో కృంగిపోయి గంగాద్వారానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నేను పాండవులనందరినీ యుద్ధరంగంలో సంహరించాలి, అలాంటి వరం ప్రసాదించు అని కోరాడు. శివుడు అతనితో, ఒకనాటి యుద్ధంలో అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను అడ్డుకొనగలుగుతావు, అంతేకాని వాళ్లను వధింపజాలవు. అర్జునుడు సాక్షాత్తు నరుడు, అతనిని నువ్వేమీ చేయజాలవు. సాక్షాత్తు మహావిష్ణువే ఇప్పుడు కృష్ణుడుగా అవతరించాడు. అతని సాహాయం పూర్తిగా ఉన్న నరుణ్ణి ఎవరు జయించగలరు అని చెప్పి అంతర్ధానం చెందాడు. ఒకనాడు యుధిష్ఠిరుడు మాటల ప్రసంగంలో మార్కండేయుణ్ణి ఇలా అడిగాడు, మహాముని, అయోనిజ అగ్ని సముద్భూత మహాపతివ్రత అయిన ద్రౌపదిని కూడా దురాత్ముడైన జయద్రథుడు ఈ విధంగా హరించాడు. నేను పడుతున్న కష్టాల వంటి కష్టాలు ఎవరైనా అనుభవించి ఉంటారా? ఆ మాటలు విని మార్కండేయుడు యుధిష్ఠిరునకు రామావతరణ కథ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓం తత్సత్.